వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. మీరు చూస్తున్నారు కోవినంద యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో అంటే మనకు త్రిబులీగా ఎలక్ట్రికల్ ఇట్ మీన్స్ త్రిబులీ బీటెక్ కానీ డిప్లొమా కానీ ఎవరు చేరున్నారు ఫస్ట్ ఇయర్ వాళ్ళు. సో వాళ్ళకైతే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మీకు ఇక్కడ సిరీస్ కనెక్షన్ అనే టాపిక్ మీరు చదివినట్లయితే దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది అండ్ మోడల్లో ప్రాబ్లమ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు వీడియో అంటే ఎంత అంటే పచ్చిగా మనం సబ్జెక్ట్లో ఉండే విధంగా కాకుండా మన తెలుగులో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాంట. ఇక్కడ చూసినట్లయితే 2 రెసిస్టర్లు అయితే కనెక్ట్ చేస్తున్నారంట సీరియస్గా. ఒకటి వచ్చి 10 ఓమ్స్ అంటారా, ఒకటి వచ్చి 20 ఓమ్స్ అంటారా. దానికి మొత్తానికి సప్లై ఇచ్చేదానికి 220 వోల్ట్స్ అయితే ఇచ్చున్నారంట. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రతి రెసిస్టర్లో పోయే కరెంట్ ఎంతో కనుక్కోవాలరా. అదేవిధంగా ప్రతి రెసిస్టర్లో పోయే వోల్టేజ్ని అయితే కనుక్కోవాల్సి వస్తుందిరా మనము. సో మనకి ఇచ్చిన డేటా ప్రకారం నేను బొమ్మ అయితే గీసాంట్రా. మనకు 2 రెసిస్టర్లు కదా, అండ్ వీటిని సిరీస్లో కనెక్ట్ చేసింది, ఎందుకంటే మనం సిరీస్లో కనెక్ట్ చేయమన్నాడు కాబట్టి. అండ్ 10 ఓమ్స్ అనేది ఒక రెసిస్టరు, అండ్ 20 ఓమ్స్ అనేది ఒక రెసిస్టరు చూసినట్లయితే. అండ్ దెన్ R1 R2 మన V1 V2 అండ్ అక్రాస్ సప్లై వోల్టేజ్ 220 వోల్ట్స్. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలా, అండ్ V1 కనుక్కోవాలా అండ్ V2 కనుక్కోవాలా. అంటే ఈ రెసిస్టర్లో ఫ్లో అయ్యే వోల్టేజ్ ఒక్కొక్క రెసిస్టర్లో ఎంత వోల్టేజ్ పోతుంది అనేది మనం కనుక్కోవాలి. అంటే 10 ఓమ్స్ అనే రేటింగ్ ఉన్న రెసిస్టర్లో వోల్టేజ్ ఎంత ఫ్లో అవుతుంది, 20 ఓమ్స్ అనే రెసిస్టర్లో వోల్టేజ్ 2 ఎంత ఫ్లో అవుతుంది కనుక్కోవాలి. అదేవిధంగా కరెంట్ అనేది కూడా ఎంత ఫ్లో అవుతుంది మనం అయితే కనుక్కోవాలి. తర్వాత మనం ఏం రాస్తాం అంటే ఫస్ట్ గివెన్ డేటా రాస్తాం. అండ్ గివెన్ డేటా రాసుకొని సర్క్యూట్ బొమ్మ అయితే మనం డ్రా చేసుకుంటాం. అండ్ గివెన్ డేటా మనకు క్వశ్చన్లో ఇచ్చినట్టు R వచ్చి 10 ఓమ్స్ అండ్ R2 వచ్చి 20 ఓమ్స్. అండ్ ఇక్కడ ఓవరాల్ సప్లై వచ్చి 220 వోల్ట్స్. సారీ, ఇది 220. అండ్ మనం కనుక్కోవాల్సింది I1 I2 అంటే అక్రాస్గా ఒక్కో రెసిస్టర్లో ఎంత కరెంట్ పోతుందో కనుక్కోవాలా. అండ్ అదేవిధంగా ఎంత వోల్టేజ్ పోతుందో కూడా కనుక్కోవాలి. దెన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఓవరాల్గా టోటల్ రెసిస్టెన్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే మనకు అది ఇచ్చారు కాబట్టి R1 R2 ఇచ్చాడు. అండ్ టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి చేయాలంటే RT = R1 + R2. ఎందుకు మనం R1 + R2 చేసాం, ఇట్ ఈస్ ఏ సిరీస్ సర్క్యూట్. సో సిరీస్ సర్క్యూట్ కాబట్టి మనం యాడ్ చేస్తున్నాం, R1 + R2 చేస్తున్నాం. దెన్ R1 10 R2 20, ఆ రెండు యాడ్ చేస్తే 30 ఓమ్స్ వచ్చింది. దెన్ ఇక్కడ ఏం చేస్తాము, తర్వాత మనకు టోటల్ రెసిస్టెన్స్ తెలుసు, వోల్టేజ్ తెలుసు, అండ్ ఓవరాల్ కరెంట్ ఎంత పోతుంది ఫైండ్ అవుట్ చేయాలా. దానికి ఫార్ములా ఏంది, కరెంట్ ఫార్ములా ఏంది, I = V/R. అండ్ V ఎంత 220 వోల్ట్స్, 220 మనకు రెసిస్టెన్స్ అంతా 30. సో 30 వేసుకున్నట్లయితే మనకు 7.33 amps అయితే రావడం అయితే జరిగింది. అరే ఆల్రెడీ మనకు తెలుసు సిరీస్ సర్క్యూట్లో కరెంట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, ఇట్ మీన్స్ ఈక్వల్గా ఉంటుంది. అండ్ I1 = I2 = I అంటే కరెంట్ టోటల్ I1 I2 అంటే మనకి ఇక్కడ I1లో ఎంత కరెంట్ పోతుందో I2లో కూడా అంతే కరెంట్ పోతుంది. ఎందుకు, ఇట్ ఈస్ ఏ సిరీస్ సర్క్యూట్. ఓకేనా, సిరీస్ సర్క్యూట్ కాబట్టి మనకు I1లో ఎంత పోతే I2లో కూడా అంతే పోతుంది. దెన్ మనకైతే ఇప్పుడు మనకి I1 I2 అయితే కనుక్కునేసాం. దెన్ నెక్స్ట్ మనకు కావాల్సిన వోల్టేజ్ V1 అండ్ V1 కనుక్కోండి మనం. సో ఎక్కడైతే వోల్టేజ్ అనేది సేమ్ కాదు, ఓకేనా, డిఫరెంట్గా 10 ఓమ్స్లో ఒక వాల్యూ వెళ్తుంది అండ్ 20 ఓమ్స్లో ఒక వోల్టేజ్ అయితే పోవడం అయితే జరుగుతుంది. సో V1 కనుక్కోవాలి, వోల్టేజ్ అక్రాస్ 10 ఓమ్స్. అండ్ మనం 10 ఓమ్స్ అంటే ఇక్కడ V1 దగ్గర ఎంత పోతుందో ఫైండ్ అవుట్ చేయాలి మనం. అండ్ V1 = I1 × R1. వోల్టేజ్ ఫార్ములా ఏంది, V = I × R. సో ఇక్కడ మనం V1గా తీసుకున్నాం కాబట్టి V1 = I1 × R1. అండ్ V1 మనకు ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, ఇదిగో 7.33 amps అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఇంకా కరెంట్ తీసుకోబోయి ఈ I ప్లేస్ రీప్లేస్ చేసినట్టే 7.33 × R1 ఎంత మనకు సర్క్యూట్లో చూసినట్లయితే R1 10 ఓమ్స్. సో ఇంటూ 10 ఓమ్స్ ఇస్తాం. ఇంకేం చేస్తాం, నెక్స్ట్ క్యాల్కులేషన్ ఎత్తుకున్నాం, టప్ప కొట్టామంటే 7 వాల్యూ వచ్చి 73.3 వోల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏముంది, ఈ యొక్క R1 అనే రెసిస్టెన్స్లో ఇట్ మీన్స్ 10 ఓమ్స్ అనే ఒక రెసిస్టెన్స్లో మనకు ఎంత వోల్టేజ్ అనేది ఫ్లో అవుతుందంటే 73.3 వోల్ట్స్ అయితే ఫ్లో అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఏం కావాలి, V2 అంటే R2లో అంటే 20 ఓమ్స్ ఉన్న ఒక రెసిస్టర్లో ఎంత వోల్టేజ్ పోతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ V2 = I2 × R2 అండ్ I2 = 7.33. ఎందుకంటే I అనేది కరెంట్ అనేది సిరీస్లో సేమ్గా ఉంటుంది కాబట్టి ఈవెన్ V1లో అదే ఫ్లో అవుతుంది అండ్ V2లో అదే ఫ్లో అవుతుంది. ఇట్ మీన్స్ R1లో అదే ఫ్లో అవుతుంది, R2లో అదే ఫ్లో అవుతుంది కాబట్టి సేమ్ కరెంట్ ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతుంది అనమాట. I2 × R2, I2 = 7.33 × R2 మనకి ఎంత, R2 చూసినట్లయితే మనకు 20. సో ఆ 20ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మళ్ళీ క్యాలిక్యులేట్ ఎత్తుకొని లబా కొట్టామంటే 14
146.6 వోల్ట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు I1, I2 కనుక్కోవాలి. I1, I2 కొనుక్కున్నాం. సేమ్ వాల్యూ ఎందుకంటే సిరీస్ సర్క్యూట్ కాబట్టి ఒకే కరెంట్ పోతుంది కాబట్టి A1, 2 ఒకే సేమ్ వాల్యూ వస్తుంది. అండ్ మనకి ఇక V1, V2 అయితే ఫైండ్ అవుట్ చేయాలి. V1, V2 కూడా మనం ఫైండ్ అవుట్ అయితే లాస్ట్కి చేసేసినాము. సో ఇక్కడ మీకేం అర్థమైంది, R1లో వచ్చి కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది, R2లో కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది. అండ్ V1 వోల్టేజ్ అనేది R1 దాంట్లో ఎంత ఫ్లో అవుతుందంటే 73.3 వోల్ట్స్ అయితే ఫ్లో అవుతుంది. అండ్ అండ్ చూసి R2లో చూసినట్టు 20 ఓమ్స్ ఉన్న దాంట్లో చూసినట్లే మనకు V2 ఎంత ఫ్లో అవుతుందంటే 146.6 వోల్ట్స్ అయితే ఫ్లో అవుతుందంట. ఇది మీకు ఈ వీడియో అర్థమైందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దీని మీద చాలా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. టాటా బై బై, సీ యూ.